పడుతూ ఉండగా తండ్రి, జ్ఞానము లేని నన్ను, తెలివి లేని నన్ను దేవా మీ పరలోకపు జ్ఞానముతో నింపి అభిషేకించి తండ్రి నీ బిడ్డలకి అర్థమవులాగున సహాయమును దయచేయండి దేవా. వర్తమానాన్ని వింటూ ఉండగా ఆటంకాలన్నీ బంధించండి దేవా. వర్తమానాన్ని వింటూ ఉండగా మా మధ్యలో మీరుండి మాతో మీరు మాట్లాడమని అడుగుతున్నాం నాయన. బలహీనుడను, జ్ఞానము లేని నన్ను మరుగుపరిచి మీ పరలోకపు జ్ఞానముతో మీ వాక్కులతో నీ బిడ్డలు మీరు మాట్లాడి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పేరిట అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారిలారా, ఈ సమయంలో అనేక దినాల నుంచి మనము ఈ పరమ గీతాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ పరమ గీతాల్లోని సత్యాలు అనేక దినాల నుంచి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దయచేసి మనమందరము కూడా మరలా చదవబడినటువంటి లేఖన భాగాల్లో నుంచి బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఈ లేఖన భాగాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. అనేక దినాల నుంచి ఈ యొక్క వర్తమానాన్ని మనము దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ వర్తమానములో దాదాపుగా 5 అంశాలు మనకి కనబడుతున్నాయి. మొదటి అంశము బండ సందులలో ఎగురు నా పావురము, రెండవది పేటు బీటలను ఆశ్రయించు నా పావురము, మూడవది నీ స్వరము మధురము, నాలుగవది నీ ముఖము మనోహరము, ఐదవది నీ ముఖము కనబడనిమ్ము, ఆరవది నీ స్వరము వినబడనిమ్ము. ఈరోజు మనము దేవుని సన్నిధిలో ధ్యానం చేయబోతున్నటువంటి ఆ వర్తమానము దయచేసి మనము చూద్దాం. బండ సందులలో ఎగురు నా పావురము గురించి మనము మాట్లాడుతూ ఉన్నాం. బండ సందులలో అనగా బండ అనేది గత వారములో మనం మాట్లాడుకున్నాం. 7 రకాల బండలను మనము చూసాం. ఆ 7 రకాల బండల్లో నుంచి దేవుని యొక్క వాక్కులు ఎలా బయలుపడ్డాయో, బండ అంటే అర్థమేంటో మనం చూసాం. ఇప్పుడు బండ సందులలో నుంచి మనం చూద్దాం. ఎగురు పావురము గురించి ఒకవేళ సమయం ఉంటే మనము ధ్యానం చేద్దాం. అయితే ప్రియమైన వారలారా, గత వారములో మనము ధ్యానం చేసినటువంటి ఆ వర్తమానములలో 7 రకాల బండలు మనము చూసాం. ఈ 7 రకాల బండలు కూడా ఆయా సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథములో లిఖించబడింది. ఈ పరిశుద్ధ గ్రంథములో లిఖించబడినటువంటి ఆ 7 రకాల బండలు లేదా పర్వతాలు లేదా రాళ్ళు, వీటి గురించి టోటల్ గా ఈ 7 రకాల బండలు కూడా ఎవరిని చూపిస్తూ ఉన్నాయంటే, ఆత్మీయ అర్థంలోకి మనం వెళితే అవి క్రీస్తు అయినటువంటి మన ప్రభు అయినటువంటి లోక రక్షకుణ్ణి చూపిస్తూ ఉన్నాయి. అటువంటి సత్యాలు మనము చూసాం. అయితే ఈ దినమున ఆ బండలో నుంచి మనము చూడవలసినటువంటి ఒక అంశాన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ఆ బండలో ఉన్నటువంటి సత్యాన్ని మనము ఎలా తెలుసుకోబోతున్నామో పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున మనతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి మనమందరము కూడా సిద్ధపడి మన హృదయాలను ఆయన వైపు త్రిప్పుదాం. ఒకవేళ మీ సెల్ ఫోన్లు ఒకవేళ ఆన్లో ఉంటే దయచేసి వాటిని మీరు సైలెంట్ మోడ్లో పెట్టుకోవాల్సిందిగా తెలియపరుస్తూ ఉన్నాను. ఒకవేళ ఈ దినమున దేవుడు మనతో ఎంతవరకు మాట్లాడతాడో, బండ సందులలో ఎగురు పావురము గురించి ఈ దినమున మనము ధ్యానం చేయబోతున్నాం కదా. ఈ ధ్యానం చేసేదానికి ముందుగా గత వారములో మనము ధ్యానం చేసినటువంటి వాటిలో నుంచి చివరి 2 మాటలు మీకు నేను మరలా తెలియచేయబోతున్నాను. సర్వభూతలమంతా మహాపర్వతమైన రాయి అంట. ఈ రాయి ఎలా అయిపోయిందంటే సర్వభూతలమంతా మహాపర్వతం అయిపోయినట్లుగా మనము చూసాం గత వారములో. 7వది, ఈ రాయికి ఒక క్వాలిటీ ఉందంట. ఇది సర్వభూతలమంతా మహాపర్వతమైన రాయి ఏం చేయబోతుందంటే, రాబోయే దినాల్లో ఇది నిలిచేయబోయే రాయంట. ఏంటి? నలిచివేసేయబోయే రాయంట. ఎవరిని నలిచివేయబోతుంది? ఎవరిని నిలిచేయబోతుంది? ఈ పర్వతము ఎవరి మీద పడబోతుంది? కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో పరమ గీతములలోని సత్యము మనము చూస్తూ ఉన్నప్పుడు ఈ సత్యములో అనేకమైనటువంటి ఆత్మీయ మర్మములు దాగి ఉన్నాయి. చాలా మంది ఈ గ్రంథాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. మనలో కూడా చాలా మంది ఈ గ్రంథము చదువుతూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ లేకుండా చదివితే, దేవుని సహవాసము లేకుండా చదివితే, దేవుని సన్నిధి మనము అనుభవించకుండా చదివితే, ప్రార్థనా జీవితము మనలో లేకుండా
ఈ గ్రంథాన్ని మనము చదివితే ఇది మనకి కూడా అర్థం కాదు. ఈ గ్రంథము చదవడం వల్ల మనలో కూడా ఎటువంటి ఉపయోగాలు ఉండవు. ఈ గ్రంథాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు ఏంటి, నా ప్రియుడు నా ప్రియురాలు పౌరం వలె ఉంది, 10,000 మందిలో అతి సుందరుడు, ఏంటిది పరమగీతము చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉందే అని అనిపిస్తూ ఉంటది. మీకు గతంలో తెలియపరిచాను, యూదులు ఈ గ్రంథాన్ని 30 సంవత్సరాలు పైబడినటువంటి యవనస్తులు మాత్రమే చదవాలని వారు తెలియపరిచారు. 30 సంవత్సరాల లోపల చదివితే దీనికి అర్థం తెలియక వారు అయోమయములో పడిపోతారని ఈ గ్రంథాన్ని ప్రక్కన పెట్టించారంట. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు ఈ గ్రంథాన్ని చదువుతున్న మనము ఎలాంటి సహవాసము కలగాలంటే పరిశుద్ధాత్మ సహవాసము కలగాలి. ప్రార్థనా పరులమైనటువంటి మనము ఈ గ్రంథాన్ని ఓపెన్ చేసినప్పుడు, ప్రభువా ఈ గ్రంథము మాకు అర్థమవులాగున సహాయమును దయచేయి, ఈ గ్రంథము మాతో మాట్లాడులాగున సహాయము దయచేయి. ప్రియుడు అంటే ఎవరండి? చాలా క్యారెక్టర్లు దీంట్లో ఉన్నాయి. ఇంతకు ముందే మీకు ఇంట్రడ్యూస్ చేశాను నేను. ప్రియుడు, ప్రియురాలు, షులమితి, నా పావురము, నా నిష్కలంకురాలు, ఇవన్నీ కూడా దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి బిరుదులు, దేవుడు సంఘాన్ని పిలుచుకుంటున్నటువంటి ముద్దు పేర్లుగా మనకి కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ సమయంలో మనము ధ్యానం చేసేటువంటి అంశము ఈ దినమున బండ సందులు గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. ప్రియమైన వారలారా, ఈ సమయంలో మీ హృదయాలను ఇటువైపే త్రిప్పండి. ఒకవేళ నేను చాలా స్పీడ్గా వెళ్తూ ఉన్నట్లయితే మీరు నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తక్కువ రెఫరెన్స్ ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఈ రెఫరెన్స్ మీరు ఇంటికి వెళ్ళి చదవకపోతే మీకు ఇది అర్థం కాదు. ఈ రెఫరెన్స్ వెళ్ళి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోకపోతే, దీన్ని ధ్యానం చేయకపోతే మీకు ఇది అసలు అర్థం కాదు. కాబట్టి దయచేసి రాసుకుంటున్న మీరు దీన్ని ధ్యానం చేయాలంటే, దీన్ని ఇంకా లోతుగా మీరు అధ్యయనం చేయాలి అనంటే రాసుకుంటున్న రెఫరెన్స్ జోడించి ఈ వర్తమానము చూడవలసిందిగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏంటి ఈ సమయంలో అనంటే, నలిచేయు రాయి గురించి గత వారంలో మీకు నేను ధ్యానం చేశాను. ఈ రాయి ఎలాంటిదంటే, మీరు చూసినప్పుడు యూదులు యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేస్తూ ఉన్నప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి పిలాతు ఏమని మాట్లాడాడంటే, ఈయనలో నాకు ఏ దోషము లేదు, ఈయనలో నాకు ఎటువంటి నింద కనబడలేదు, కాబట్టి ఈ నిర్దోషిని నేనేం చేయలేకపోతున్నాను. ఎందుకంటే గతంలో కూడా తన భార్య హెచ్చరించింది పిలాతుని. ఏమని హెచ్చరించిందంటే, ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు, అతడు నీతిమంతుడని నేను ఒక కళ ద్వారా తెలుసుకున్నాను, కాబట్టి ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు అని అన్నప్పుడు అన్యుడైనటువంటి పిలాతు భయపడ్డాడు. రోమా సామ్రాజ్యం నుంచి వచ్చి రక్షణ లేని ఒక వ్యక్తి దేవుని గురించి తెలుసుకున్న తర్వాత, ఆ నీతిమంతుడైనటువంటి క్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఏం చేశాడో తెలుసా? ఆయన భయపడ్డాడు. భయపడిన తర్వాత ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నాకు ఈయన మీద మీరు మోపినటువంటి ఏ నేరము కూడా కనబడట్లేదు, కాబట్టి ఏ తప్పిదము కూడా కనబడట్లేదు, కాబట్టి ఈ క్రీస్తుని నేనేం చేయలేకపోతున్నాను అని అన్నప్పుడు వారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఆ క్రీస్తుని మాకు అప్పగించమన్నాడు. వెంటనే అప్పగించారు. అప్పగించిన తర్వాత వాళ్ళు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, పిలాతుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అనీతిమంతుడు అని మీరు అంటున్నారు, ఇన్ని నీతిమంతుడని మీరు తీర్పు తీర్చారు, ఈ నీతిమంతుడిని తీసుకెళ్లి మేము సిలువేయాలనుకుంటున్నాం. ఎందుకంటే దేవుణ్ణి దూషించాడు, దేవునికి వ్యతిరేకంగా నేనే దేవుణ్ణి చెప్పాడు. వీరి కన్నులు మూయబడ్డాయి కదా, వీరి హృదయం మీద ఉన్నటువంటి ఆ ముసుగు తీసివేయబడలేదు, కాబట్టి మెస్సియా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు అని మీరు గుర్తించలేక మీరేం చేశారండి? ఆయన్ని సిలువకి అప్పగించారు. సిలువకి అప్పగిస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఆయన మౌనముగా వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమని మాట్లాడుతున్నారంటే, ఈ నజరేయుడైన యేసుక్రీస్తుని మీరు సిలువ వేయాలనుకుంటున్నారు కదా, ఈయనలో నాకు ఏ దోషము కనబడట్లేదు, కాబట్టి మీరేం చేస్తారు అనంటే, మా కొరకు బరబ్బాన్ని విడిపించండి, యేసుని సిలువ వేయండి. ఒకవేళ నీవు నమ్మినట్లుగా ఈ నిర్దోషి అయిన యేసుని మేము చంపినట్లయితే ఈ నిర్దోషి యొక్క రక్తము మా మీద, మా కుటుంబం మీద, మా బిడ్డల మీద ఉండునుగాక అని వారు ప్రమాణం చేసినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయాన్ని మీరింటికి వెళ్ళి చూసినట్లయితే ఈ తీర్పు సంఘటన మీకు కనబడుతుంది. 44వ వచనము. ప్రియమైన వారలారా, అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడ్డారు, మరణించారు, ఆయన పునరుత్థానుడుగా తిరిగి లేచాడు.
ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వారు కోరుకున్నటువంటి శాపము వారి మీదకు వచ్చింది. మీకు గతంలో మాట్లాడాను. 1900 సంవత్సరాలంట వారు ఏమయ్యారు? 1900 సంవత్సరాలు వారు దేశము ఏ దేశానికంటే ఆ దేశానికి చితక కొట్టబడి, ఏ దేశం వచ్చి వారి మీద దాడి చేసి వారిని బానిసలుగా తీసుకుని వెళితే వారు, వారి బిడ్డలు, వారి వృద్ధులు, వారి యొక్క యవనులు ఆ దేశములో బానిసలుగా బ్రతికారంట. వారు కోరుకున్నారు కదా, ఏమని కోరుకున్నారండి? ఈ శాపము మా మీద, మా బిడ్డల మీద ఉండునుగాక. చాలా మంది దేవుని సన్నిధిలో ఏమని మాట్లాడతారంటే తెలియక మాట్లాడతారో, తెలిసి మాట్లాడతారో, ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. జాగ్రత్తగా మాట్లాడాలి. మనము పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనం ఏది మాట్లాడుతున్నా కానీ గతంలో కూడా మీతో మాట్లాడాను. ఏమైంది? సిరియా రాజు అంతఃపురములో అనుకున్న మాటలు ఇశ్రాయేలు రాజుకు తెలిసిపోయాయంట. ఎవరికి తెలిసాయి? ఎలీషా గారికి తెలిసాయంట. ఎలా తెలిసాయండి? దేవుని ఆత్మ. జాగ్రత్తగా మనం మాట్లాడాలి. మనం ఎక్కడ మాట్లాడినా మనం మాట్లాడిన మాట బయటకు వచ్చేస్తుంది. సిరియా రాజు ఏమన్నాడు? కోవర్ట్ ఎవరో ఉన్నారు మనలో. మనం ఏమనుకుంటే ఇశ్రాయేల్ రాజు గురించి, మనం ఏ దిక్కుకెళ్ళి ఇశ్రాయేల్ రాజుని మనం చంపాలనుకున్నాం, వారిని జయించాలనుకుంటున్నామో అక్కడ తెలిసిపోతుంది అనంటే దాని అర్థం ఏంటో తెలుసా? సంగతి కొనుపోవున్నది రెక్కల కలిగిందంట. జాగ్రత్త. ఒక అన్యుడి దగ్గరే దేవుడు అంత కాపలా పెడితే, ఒక అన్యుడు ఏం మాట్లాడతాడో తన బిడ్డల గురించి అని దేవుడు కాపలాగా ఉంచితే, మన దగ్గర ఎలా ఉంటాడండి దేవుడు? ప్రతినిత్యము దేవదూతలు మన గురించి ఏం చేస్తాయి తెలుసా? మనం మాట్లాడే మాటల గురించి కానీ, మనం చేసే పనుల గురించి కానీ దేవదూతలు ఏం చేస్తాయి? సంగతిని తీసుకొని వెళ్ళి లిఖిస్తాయంట. జాగ్రత్తగా మనం మాట్లాడాలి. ఎవరు లేరనుకుంటున్నామేమో, ఎవరు లేకుండా మన ఇష్టానుసారంగా మాట్లాడేయచ్చు. మనం ఏవేవో మాట్లాడుతున్నాం. మనం తెలిసి మాట్లాడుతున్నామో తెలియక మాట్లాడుతున్నామో అవన్నీ కూడా దేవుడు కౌంట్ చేయడు. ఎందుకంటే రక్షించబడిన నీవు ఆయన సంఘములో ఉన్నావు కాబట్టి నీ గురించి చాలా కేర్ తీసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన వాళ్ళరా. పక్కింట్లో పిల్లడు ఏదైనా వ్యతిరేకమైన పని చేశాడు అనుకోండి, మనం వాడిని కొడతామా? ఏదో మాట్లాడుకుంటాం, వదిలేస్తాం. మన బిడ్డ అటువంటి పని చేస్తే ఏం చేస్తాం? కొడతామా లేదా? తుక్కు ర్యాక్ కొడతాం. మనం సోఫాలో వేసి మరీ తిండ్లు ఉతికి ఆరేస్తాం. అర్థమైందా? కొట్టమా? మీరు ఎవరిని కొట్టరా మీ బిడ్డల్ని? ఆశ్రమ గారి బన్ను పాపను కూడా ఉతికి ఆరేస్తాం. ఏదైనా కానీ చెప్పిన పని కానీ చేయకపోతే, వేరే పిల్లలు చేయకపోతే ఏం చేస్తుంది? మళ్ళీ ఆమె ఏం చేస్తుంది తెలుసా? నా దగ్గరికి వచ్చి మా అమ్మకి నేనున్నా అంట. తన్నించుకొని వచ్చి నా దగ్గరికి, నేనే దగ్గరికి తీసేది. మళ్ళీ ఏంటి? దగ్గరికి తీసేదేమో నేను, ఉతికేదేమో వాళ్ళమ్మ ఏదైనా విషయంలో. మళ్ళీ వచ్చి మా అమ్మకి నేనున్నా నా ముందుకు వస్తుంది, నేనేందో అన్నట్టుగా. ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా మనం మాట్లాడాలి. జాగ్రత్తగా క్రైస్తవ జీవితము మనం ప్రచురించాలి. ఈ లోకము మనల్ని ఒక పత్రికలాగా చదువుద్దట. ఈ లోకంలో క్రైస్తవుడిగా ఉన్న నీవు ఎలా ఉన్నావో లోకము సాక్ష్యం చెప్తుందంట రేపటి రోజున. అందుకే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఒక దేవదూత తోడుగా ఉంటుందంట. ప్రతి రక్షించబడిన క్రైస్తవుని దగ్గర ఒక దేవదూత ప్రక్కనే ఉంటుందంట. వెంటనే అంటారంట, ఏమనంటే, అరే ఇప్పుడు దాకా ఇతను ఇక్కడే ఉన్నాడే, ఇతని ప్లేస్లోకి ఇంకొకరు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రమాదం జరిగిందే అనంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆ ప్రమాదాన్ని తప్పించడానికి ఆ దూత బయటికి తీసుకొని వెళ్ళిపోయింది ఆ వ్యక్తిని. నమ్ముతారా ఎవరైనా? రక్షించబడిన నీతో ఏ రోజైతే యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని బ్యాప్టిజం తీసుకొని దేవుని సంఘములో కూర్చుంటావో ఆ దినము నుంచి దేవుని ఆత్మ నీతో నడుస్తూ ఉంది. ఆ దినము నుంచి దేవుని యొక్క సన్నిధి నీతో ఉంటుంది. ఆ దినము నుంచి దేవుని యొక్క దూత నీతో కావలి ఉంటుంది. ఏ విషయం గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం డబుల్ గేమ్లు ఆడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యథార్థంగా మనము జీవించాలి. యథార్థంగా జీవించే వారితోటి ఆయన సన్నిధి ఉంటుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలీయుల ప్రజలు ఏం చేశారంటే, యూదులు ఏం చేశారంటే, ప్రత్యేకంగా ఈ దోషము, ఈ నేరము మా మీద, మా బిడ్డల మీద ఉండునుగాక అని వారు తీర్పు తీర్చుకున్నారు. కాబట్టి వారు గతంలో జరిగినటువంటి పరిస్థితులలో 1900 సంవత్సరాలు వారు శత్రువుల చేతుల్లో అణపబడ్డారు, నలపబడ్డారు, నులిచేయబడ్డారు. వారికి హక్కులు లేకుండా,
వారి జీవితము ఛిద్రం అయిపోయింది. వారి యవన బిడ్డలు పాడు చేయబడ్డారు, వారి స్త్రీలు పాడు చేయబడ్డారు, వారి పురుషులు బానిసలుగా మార్చబడ్డారు. కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక మాట జాగ్రత్తగా మాట్లాడాలి. మనం ఏ మాట మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలట. ఎలా మాట్లాడినా దేవునికి విరోధమైన మాట మనము మాట్లాడకూడదట. చాలా మంది బిడ్డలను కూడా మాట వినప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? వాళ్ళని బూతులు తిట్టడం మొదలు పెడతారు. బూతులు తిట్టడమే కాదు, కానీ వారిని శపిస్తారు తల్లిదండ్రులు. అలా శపించకూడదు. ఒకవేళ మాట వినకపోతే మన దగ్గర అత్యుత్తమైనటువంటి ఆయుధం ఒకటి ఉంది. ఏంటి? కర్ర, దిండ, ఏముంది? ప్రార్థన. వాడిని ప్రార్థనకి అప్పగిస్తే వాడు మాట వింటాడు. వాడిని దూషిస్తే, తల్లిగా తండ్రిగా నీవే వాడిని దూషిస్తే వాడి జీవితము పతనమైపోతుంది. ప్రభు చిత్తమైతే నీ నోటికి నాలికకి దేవుడు ఎంత పవర్ ఇచ్చాడో కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. నీ బిడ్డని ఎప్పుడు కూడా నువ్వు దూషించకూడదు. ఎప్పటికీ నీ బిడ్డని దూషించకూడదు. అలా దూషించిన తల్లులు నేను చూశాను. వారి బిడ్డలు 35 సంవత్సరాల లోపలే చనిపోయారు. వారి బిడ్డలు కళ్ళ ముందే చనిపోయారు రోడ్డు యాక్సిడెంట్లో. ఎప్పుడు వారిని ఆమె ఒక ఊత పదంలాగా మాట్లాడేది. ఆ బిడ్డలు చనిపోయారండి. దయచేసి ఎవరు కూడా బిడ్డలు ఎంత విసిగించినా వారి కొరకు ప్రార్థన చేయండి. క్రమశిక్షణతో పెంచడం బిడ్డలకి చిన్నప్పటి నుంచే నేర్పించండి. వాడిని చిన్నప్పటి నుంచి వదిలేసి పెద్ద అయిన తర్వాత వాడు మాట వినట్లేదంటే ఎలా వింటాడు? నీతో మందిరానికి తీసుకురాకుండా, వాడికి సండే స్కూల్ లేకుండా, యూత్ మీటింగ్ లేకుండా, దేవునితో సహవాసం వాడికి లేకుండా వాడేమో ఇంట్లో వదిలిపెట్టొచ్చావు, నువ్వేమో చర్చిలో కూర్చున్నావు. ఆమెనేమో ఇంట్లో కూర్చోబెట్టావు, నువ్వు చర్చిలో కూర్చోబెట్టావు. లేదా ఫ్రెండ్స్ దగ్గరికి పంపించావు, నువ్వు చర్చిలో కూర్చున్నావు. నీ బిడ్డ నీ మాట వినాలంటే నీతో పాటు ఆరాధనలో కూర్చోవాలి. నీ బిడ్డ నీ మాట వినాలి, నీ ఆజ్ఞలు కైకొనాలంటే నీతో పాటు ఆరాధనలో కూర్చోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ యూదులు చేసిన పనికి దేవుడు ఒక పనిష్మెంట్ వారి మీదకి వచ్చింది. ఎలాంటి పనిష్మెంట్? 1900 సంవత్సరాలు, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఒక చిన్న పనిష్మెంట్ 1.5 సంవత్సరం ఏమో మన మీదకి వచ్చింది. ఏంటది? కరోనా వచ్చింది కదా. ఆ కరోనాలోనే మనం ఏమైపోయాం? ఫోన్లలో చూసుకొని మాట్లాడడానికి కూడా కష్టపడిపోయాం. ఫోన్లో చూసుకున్నా ఒకవేళ వాళ్ళల్లో ఏదైనా ఉందేమో మనలోకి వచ్చేస్తుందని భయపడ్డాం. కిటికీలు తిరగడానికి భయం, తలుపులు తెరవడానికి భయం, బయట నిలబడడానికి భయం. కానీ ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఎంత గొప్ప శాపాన్ని అనుభవించారండి. 1900 సంవత్సరాలంట వారి దేశాన్ని విడిచిపెట్టి ఇతర దేశాల్లో వారు ఆ రీతిగా కూలీలుగా, బానిసలుగా మార్చబడ్డారంట. అందుకే దేవుని లేఖన భాగం తెలియజేస్తున్న ప్రవచనం ఏంటంటే, మొదటి ప్రవచనము, 2వ ప్రవచనము కూడా ఏంటి? అదే. ఇప్పుడు 2వ ప్రవచనంలో ఒక మాటను మనం చూద్దాం. ఏంటంటే, మీకు ప్రకటన గ్రంథములో 20వ అధ్యాయంలో 7వ వచనం నుంచి 15 వరకు గత వారంలోనే మీకు ఇచ్చేసాను ఈ రెఫరెన్స్. ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. ఏంటంటే ఆ మాట, ఈ రాయి ఎవరిని మీద పడునో వానిని నలిచేయును. ఏంటి? ఈ రాయి ఎవని మీద పడునో, మత్తయి సువార్తలో ఉంది ఆ మాట, వానిని నలిచేయునంట. నలిచేయును అనగా ఏమైపోతుందనంటే వాడి జీవితము చిన్న భిన్నమైపోతుందంట. అయితే ప్రియమైన వాళ్ళరా, దేవుని లేఖన భాగం ఏం తెలియపరుస్తుందంటే, ఆయన ప్రేమను కలిగి జీవించిన నీవు, ఆయన రక్షణను అంగీకరించిన నీవు, ఆ బండలోనిది సేవించిన నీవు 1000 ఏళ్ల పరిపాలనలో కూర్చుంటావని దేవుని లేఖన భాగం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఆయన భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలించబోతున్నట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, సమయం లేదు కాబట్టి నేను కొంచెం ముందుకు వెళుతూ ఉన్నాను. ఈ సమయంలో అదంతా కూడా గత వారములో మనం మాట్లాడుకున్నటువంటి వర్తమానమే. ఈ దినమున మనము చూసినట్లయితే ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఏంటి ఆ మాట అంటే, బండ సందులలో ఎగురు నా పావురమా, బండ సందులలో ఎగిరే పావురమా. బండ అంటే చూసాము, ఇప్పుడు సందులు మనము చూడబోతున్నాం. ఎగిరే పావురమని కూడా ఈ దినమున మనము ధ్యానం చేయబోతున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఏంటి ఈ బండ సందులు అంటే, సర్వ మానవాళి పాప పరిహారార్థమై సిలువకు అప్పగించుకొని బళ్ళెముతో, మేకులతో, కొరడాలతో కుట్టబడి, చీల్చబడి, దున్నబడినందున యేసు క్రీస్తు ప్రభు వారి శరీరములో ఏర్పడిన గాయములే సందులు. అర్థమవుతుందా?
సర్వమానవాళి కొరకు ఆయన పరిహారార్థము కొరకు, మానవాళి పాప పరిహారార్థము కొరకు సిలువకు అప్పగించబడి, ఏంటి, బళ్ళెముతో, మేకులతో, కొరడాలతో కొట్టబడి, చీల్చబడి, ఆయన శరీరము దున్నబడినందున ఏర్పడినటువంటి గాయములే ఈ సందులుగా కనబడుతున్నాయి మనకి. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ఈ దినమున మనము మాట్లాడుకోబోతున్నటువంటి ఆత్మీయ సత్యాన్ని దయచేసి మీరందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా తెలియపరుస్తూ ఉన్నాను. అయితే ప్రియమైన వారలారా, మనకి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో ఒక పాఠం ఉంది. 5 గాయముల గురించి ఆ పాట వ్రాయబడి ఉన్నది. పంచగాయముల గురించి ఆ యొక్క మాట వ్రాయబడి ఉన్నది. అయితే ఈ దినమున మనము తెలుసుకున్నటువంటి 5 సత్యాలు మనము తెలుసుకోబోతున్నాం, లేదా అనేకమైన సత్యాలు మనము తెలుసుకోబోతున్నాం. ఆ బండలో సందుల్లో ఉన్నటువంటి మర్మాలు ఈ దినమున మనము తెలుసుకోబోతున్నాం. ఆ మర్మాలు ఎలాంటివి, ఆ సత్యాలు ఎలాంటివో ఈరోజు మనము లేఖనానుసారంగా, లేఖనము ఏదైతే రుజువుపరిచిందో ఆ సత్యాన్ని ఈ దినమున మనము తెలుసుకోబోతున్నట్లుగా ఈ దినమున మనం అర్థం చేసుకుందాం. ప్రియమైన వారలారా, అయితే ఇక్కడ మీకు ఒక చిన్న సంఘటన తెలియపరుస్తున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క శరీరములో, ఆయన దేహములో 5 గాయాలు ఉన్నాయని మనము తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఆయనకు రోములు ఏం చేశారంటే, రోమా సైనికులు ఏం చేశారంటే, ఆయన తల మీద కిరీటాన్ని పెట్టారు కదా. కిరీటము పెట్టినప్పుడు ఆ కిరీటానికి మేకులు గుచ్చారు. ఆ మేకులు కూడా ఎంతో లెక్కలు ఉన్నాయి అవి. అయితే ఆ మేకులు గుచ్చిన తర్వాత వారు ఏం చేశారంటే, వారి దగ్గర ఉన్నటువంటి కొరడా కాకుండా రెల్లు అనేటువంటి ఒకటి ఉండేది వారి దగ్గర. ఆ రెల్లు తీసుకొని ఆ తలలో ఆ యొక్క కిరీటము ధరించబడాలని వారు ఆ రెల్లును పైన తీసుకొని కొట్టినప్పుడు ఆ రెల్లుతో కొట్టబడిన తర్వాత చాలా టైట్ గా ఉంది కదా. ఏంది, సిలువలో ఆయన అప్పగించిన తర్వాత వారు చాలా హేళనగా మాట్లాడుతూ 5 గాయములు అయిపోయిన తర్వాత వారు ఈయన యూదుల రాజు అని ప్రకటించుకున్నాడు కాబట్టి ఈ రాజుకి మనం ఒక కిరీటాన్ని ధరింప చేద్దాం. ఆ కిరీటం ఎలాంటిదో చాలా డిఫరెంట్ గా ఉండాలని వారు ముళ్ళ కిరీటాన్ని అల్లారంట. అల్లి ఆ ముళ్ళ కిరీటాన్ని తీసుకొచ్చి ఆయన మీద పెట్టిన తర్వాత అది పట్టలేదు. పట్టకపోయేటప్పటికీ దాన్ని ఎలాగైనా పట్టించాలని చెప్పని రెల్లుతో పైనుంచి కొట్టడం మొదలు పెట్టిన తర్వాత అదేమైందండి, ఆ యొక్క తలలో ఆ యొక్క కిరీటము దిగుతూ ఉన్న సమయంలో ఏమైంది, ఇక్కడ నుంచి ఎక్కడెక్కడైతే ఆ ముళ్ళులు ఉన్నాయో, అనగా ఎక్కడెక్కడైతే ఆ మేకులు ఉన్నాయో కొడుతూ ఉండే కొంది ఆయన తలలో నుంచి, చర్మములో నుంచి, ఈ పుర్రెలో నుంచి ఆ గాయములు అలా రక్తము స్రవిస్తూ ఆ మేకులు దిగబడి కరెక్ట్ గా ఆ యొక్క సిలువలో ఉన్నటువంటి క్రీస్తుకి ఆ యొక్క కిరీటము కరెక్ట్ గా సరిపోయేలాగున వారు కొట్టినట్టుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. ప్రియమైన వారలారా, ఇప్పుడు మనము చూసినట్లయితే లేఖన భాగంలో ఈ సందులు ఎక్కడ ఏర్పడ్డాయి? ఆయన కల్వరి సిలువలోకి వెళ్ళిన తర్వాత సందులు ఏర్పడ్డాయి. ఇప్పుడు బండను కొత్తగా ఏమొచ్చిందండి, నీరు ఉబికింది. మన పితరులు ఆ బండలోనిది త్రాగిరి అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియపరిచారు కదా. బండలో నుంచి ఏమేమి వచ్చాయండి, బండలో నుంచి ఏమేమి వచ్చాయో ఈ దినమున మనం చూడబోతున్నాం. ఆ బండలో నుంచి వచ్చిన సందులు ఎలాంటివో ఈ దినమున మనం చూడబోతూ ఉన్నాం. ఈ 5 గాయములే సందులుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. ఆ బండకి సందు పడింది, సందులు ఆ గాయములుగా పోల్చబడినట్లుగా లేఖన భాగం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, ఈ గాయములే సందులుగా ఆత్మీయ అర్థములో మనము ధ్యానం చేసుకున్నాం. అయితే ఈ గాయములలో నుంచి ఏమి స్రవించాయండి? 4 రకాలు స్రవించాయట. ఈ గాయములలో నుంచి 4 స్రవించాయట. మొదటిది జీవజలము స్రవించిందంట. ఏంటి? ఈ సందులలో నుంచి, బండ సందులలో నుంచి జీవజలము స్రవించిందంట. అయితే ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ జీవజలము ఎలాంటిది అనంటే, ఈ జీవజలము ఆదినమున ఐగుప్తులో నుంచి వస్తూ ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల నిమిత్తము దేవుడు బండను చీల్చగా ఆ బండలో నుంచి నీరు వచ్చిందంట. ఆ నీరు ఇంకా నేటి వరకు కూడా జీవజలముగా మన మధ్యలో ప్రవాహము గట్టిందట. ఆ జీవజలాన్ని మనము తాగినట్లయితే, ఆమెతో అంటాడు కదా, ఏమంటాడండి, ఆ యొక్క విధవరాలతో మాట్లాడుతున్న మాట ఏంటి, ఏమని మాట్లాడతాడండి ఆమెతోటి?
సమరయ స్త్రీతో మాట్లాడుతున్న మాట ఏంటి? నేనిచ్చే నీళ్లు ఎన్నటికీ ఇక తప్పికొనవు నువ్వు. కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, నేటి వరకు కూడా ఆ బండ, చీల్చబడిన బండ, ఆ గాయములలో నుంచి ఏమొస్తుంది? జీవజలం అంట. ఆ నీటిని తాగేవాడు నిత్యము జీవించేటువంటి ప్రాణిగా మార్చబడతాడట. ఆ బండలో నుంచి ఏమొచ్చింది? నేనిచ్చు నీళ్లు జీవజలము. నేనిచ్చే నీళ్లు ఆషామాషి కాదు. నువ్వు నిరంతరము జీవిస్తూనే ఉంటావు. నువ్వు మరణించిన తర్వాత కూడా నీకు ఒక జీవితాన్ని నేను ఇవ్వబోతున్నాను. ఆ నీటిలో నుంచి నేను ఒక జీవాన్ని పుట్టించబోతున్నాను. నీటిలో ఏముండబోతుంది? క్రీస్తు యొక్క జీవము నీలో ప్రవహించబోతుంది. కాబట్టి క్రీస్తుని కలిగిన నీవు, రక్షణ కార్యాన్ని చేతబట్టిన నీవు ఆ జీవల జలము దగ్గరికి వచ్చినట్లయితే నువ్వు నిరంతరము జీవించడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. నేటి వరకు కూడా ఆ జీవజలము ఏమవుతుంది? ప్రవహిస్తూ ఉందట. ఆ గాయములలో నుంచి, అనగా ఆ సందులలో నుంచి ఇంకొకటి వచ్చిందట. ఏమొచ్చింది? రక్తం వచ్చిందంట. ఏమొచ్చింది? రక్తం వచ్చిందంట. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, యోహాను సువార్త 19వ అధ్యాయము 34-35 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకున్నట్లయితే అక్కడ కనబడుతున్నటువంటి లేఖన భాగం ఏంటంటే, జీవజలము అనగా నీరు, రక్తము ఏకధారగా బయటకు వచ్చేసాయంట. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా. అయితే ఈ రక్తము దేనికి సాదృశ్యముగా ఉందో తెలుసా మీకు? ఈ రక్తము సర్వ మానవాళి పాపము కొరకు ఒక పరిశుద్ధుని రక్తము, సర్వ మానవాళి పాపము కొరకు ఒక నిర్దోషి రక్తము చిందించబడినది. అయితే ఈ రక్తము ద్వారా దేవుడు సర్వ మానవాళికి రక్షణ ఇచ్చాడట. ఈ సందులో ఏముందండి? ఏముంది? ఈ సందులో రక్షణ ఉంది. ఈ సందులో ఏముంది? మొదటిగా జీవజలము ఉంది. ఈ సందులో ఏముంది? నీ రక్షణ ఉంది. నీ రోత జీవితము, నీ పాత జీవితము, పతనమైపోయిన నీ జీవితము, గర్వముతో ఉన్న నీ జీవితము, అహంభావముతో ఉన్న నీ జీవితము, పతనమైపోవడానికి సిద్ధంగా ఉన్న నీ జీవితము ఇప్పుడు ఎక్కడ మార్చబడింది? సందులోకి మార్చబడింది. ఈ సందులో ఏముందండి? ఈ సందులో రక్తం ఉందంట. ఈ సందులో నుంచి రక్తము నేటి వరకు ప్రవహిస్తూనే ఉందట. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? పితరులు చేసిన పని ఏంటో తెలుసా? వారు జీవజలాన్ని తాగారంట. ఆ జీవజలములో తమ వస్త్రాలను ఉతుక్కున్నారంట. వారి వస్త్రాలు ఉతుక్కొని వారు రెడీగా కూర్చున్నారంట. ఇప్పుడు నీకు ఒక అవకాశం ఇవ్వబడింది. ఈ సందులోకి నువ్వు తొంగి చూడగలిగితే, అనగా యేసుక్రీస్తు వారి యొక్క గాయపరచబడినటువంటి ఆ గాయాల్లోకి నీ మొహాన్ని కానీ పెట్టగలిగితే, నీ చూపును కానీ పెట్టగలిగితే జీవజలాన్ని అందుకోగలవు. అయితే మలినమైపోయిన నీ దేహము, మలినమైపోయిన నీ హృదయము, మలినమైపోయిన నీ కళ్ళు, ప్రతిదీ నువ్వు ఏం చేసుకోగలవు? మార్చుకోగలవు. ఏం చేసుకోగలవు? పతనమైపోతున్న నీ జీవితాన్ని తిరిగి కట్టుకోగలవు. పాడైపోతున్నటువంటి నీ జీవితాన్ని తిరిగి పునరుద్ధరించుకోగలవు. 2 గాయాలు మనం చూస్తాం ప్రియమైన వాళ్ళరా. మొదటి గాయములో జీవజలము, రెండవ గాయములో రక్తము. ఈ రక్తము ద్వారా ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇవ్వబడింది. ఆ దినములో దేని ద్వారా అవకాశం ఇచ్చాడు దేవుడు? వారికి జీవజలము ద్వారా అవకాశం ఇచ్చాడు. రెండవది, నేటి దినములో ఆయన మనకి, ఆయన రక్తములు మన మలినమైపోయిన వస్త్రాలను ఉతుకుకొని ఆ తెల్లని పరిస్థితుల్లోకి మనం వెళ్ళాలంట. ఎక్కడికి వెళ్ళాలి? ప్రకటన గ్రంథముల మాట వ్రాయబడి ఉన్నది. ఎవరు వీరు అని అడిగినప్పుడు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొని, తమ పాపములు కడుగుకొని, గొర్రె పిల్ల జీవజలాన్ని తాగి వచ్చినటువంటి ప్రత్యేకించబడిన వారు వీరు. ఆ ప్రజలు ఎవరండి? ప్రత్యేకించబడిన వారంట. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ సమయంలో మన వస్త్రాలు ఉతకబడ్డాయా? కడగబడ్డాయా? శుద్ధి చేయబడ్డాయా? అయితే ఇశ్రాయేలీలైతే వారి వస్త్రాలు ఉతుక్కున్నారంట. తిరిగి మరలా వారు వారి వస్త్రాలను మలినం చేసుకున్నారంట. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారులారా, నేటి దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవు వస్త్రాలను ఉతుకుకోవాలి. నీ వస్త్రాలు ఉతుకుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది, ఈ సమయంలో ఆ బండ సందుల్లో నుంచి, నేను చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను వర్తమానంలో,
కాబట్టి లేట్ అయిపోతుంది, కాబట్టి క్లుప్తంగా వర్తమానాన్ని నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ సమయంలో ఆ బండలో నుంచి ఏమొచ్చిందండి? నిర్గమాకాండము 32వ అధ్యాయము 13, 14 వచనాలు ఇంటికి వెళ్ళి చూడండి. ఆ బండలో నుంచి ఏముందండి? ఇంకోటి, బండలో నూనె ఉందంట. ఏంటి? బండలో నుంచి ఏం బయటకు వచ్చింది? ఆ సందులలో నుంచి ఏమొచ్చింది బయటికి? నూనె బయటకు వచ్చిందంట. ఏమొచ్చింది? నూనె. నూనె అంటే ఏంటి? పరిశుద్ధాత్మకు అది సాదృశ్యం అంట. యోబు గ్రంథము 29:6లో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఏంటి ఆ మాట చూద్దామా? యోబు గ్రంథము 29:6వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. యోబు ఎంత చక్కటి స్వయానుభవాన్ని మనకి ప్రకటిస్తున్నాడో తెలుసా? ఆ బండ క్రీస్తు అయినటువంటి క్రీస్తు గాయములలో నుంచి నా నిమిత్తము ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ అనగా నూనె ప్రవాహముగా నా మీదకి వచ్చింది అని మాట్లాడుతాడు. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయంలో, నూనె పరిశుద్ధాత్మకు సూచన. ఆనంద తైలముతో అభిషేకించి తినే వారిని హెబ్రీ పత్రికలో మాట వ్రాయబడింది. ఏందంట? ఆనంద తైలముతో వారిని అభిషేకించి తిని అని మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 1:9లో ఈ మాట వ్రాయబడి ఉన్నది. అయితే కీర్తనకారుడు ఇందాక మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నూనెతో నా తల అంటి ఉన్నావు, నువ్వు నూనెతో నా తల అంటి ఉన్నావు కాబట్టి నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను ఒకప్పుడు భోజనము లేని స్థితిలో, నేను ఒకప్పుడు ఆ యొక్క ప్రాంతంలో నివాసం చేస్తూ ఉన్నప్పుడు, నేను నాతో ఉన్న వారందరికి కూడా భోజనం లేకపోతే ఎక్కడికి వెళ్ళాం? మేము నాబాల్ దగ్గరికి వెళ్ళాం. నాబాల్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ దాసుడు శుభవేళ వచ్చాడు, అంత భోజనం పెట్టమని అడిగినప్పుడు నాబాల్ ఏం చేశాడు? చీటర్ అన్నాడు, దావీదుని దొంగ అన్నాడు, యజమాను నుంచి పారిపోయినటువంటి ఒక బానిస అని మాట్లాడాడు. ఇటువంటి వ్యక్తి ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నూనెతో నా తల. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నా జీవితంలోకి వచ్చిందో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నన్ను ఆవరించిందో, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నిటను కృపాక్షేమములే. హల్లెలూయా చెప్తామా దేవుని సన్నిధిలో? పరిశుద్ధాత్మను కలిగినటువంటి ఒక వ్యక్తి జీవితము ఎలా ఉంటుందంటే, ఆ ఆశీర్వాదము ఆ పాత్ర నిండి పొంగి పొరలతదంట. ఎలా ఉంటది? ఆ పాత్ర నిండి పొంగి పొరలతదంట. కాబట్టి దావీదు మహారాజు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ కూడా అదే. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ యొక్క వచనాలన్నీ కూడా మీకు ఇచ్చినటువంటి ఈ లేఖన భాగములలో మీకు ఇంకా కొన్ని వచనాలు నేను ఇవ్వబోతున్నాను. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మకు సాదృశ్యము. బైబిల్ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బలమైన కాడో, ఎంత బలమైన కార్యాలు చేయగలిగిన వాడో అవి రుజువులు. చాలా మంది నేటి దినాల్లో ఏంటి అరుస్తున్నారు, పాడుతున్నారు, ఏంటి పరిశుద్ధాత్మ ఎక్కడుంది, ఏంటి భాషలు ఎక్కడున్నాయి మాట్లాడుతున్నారు. జరగబోయే వర్తమానంలో దేవుడు మాట్లాడబోతున్నాడు ఆ విషయాలు కూడా. జాగ్రత్త. రుజువులు లేకుండా బైబిల్ గ్రంథములో ఏది మనము బోధించడానికి వీలు లేదు, ఏది మనము వినడానికి వీలు లేదు. కాబట్టి మీరందరూ కూడా వినడానికి సిద్ధంగా ఉంటే రుజువులతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు. ఓకే, మీలో ఆ డౌట్లు రావడం సహజమే. కాబట్టి ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు దిక్కులేని దావీదు మీదకి వచ్చిన తర్వాత, తండ్రి చేత విసర్జించబడిన తర్వాత, దావీదు మీదకి వచ్చిన తర్వాత దావీదు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నేను నూనెతో నా తల అంటేవయ్యా, నువ్వు అంటక ముందు వరకు కూడా నా జీవితము ఎక్కడో ఉంది, నువ్వు అంటక ముందు వరకు కూడా నా శత్రువును చూసి పారిపోయాను. ఎప్పుడైతే నూనెతో నా తలను అంటేవో, పరిశుద్ధాత్ముడు నన్ను ఆవరించాడో, పరిశుద్ధాత్మ శక్తిని నేను పొందుకున్నాను. అక్కడి నుంచి ఆశీర్వాదాలే నాకు. ఇంకా ఎలాంటి ఆశీర్వాదాలు? ఆ ఆశీర్వాదాలతోటి నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కూడా కృప క్షేమము. కృప అంటే ఏంటో తెలుసా? ఆయన వెంట ఉండడం. ఏంటి? ఏ పరిస్థితి వచ్చినా కానీ ఆయన మనతో ఉండడం కృప అంటే. ఏ స్థితిలో కూడా ఆయన మన వెంట ఉండడమే కృప. అదే దేవుని కృప. ఆ కృప ఎవరి వెంట వస్తుందో తెలుసా? ఎవరి వెంట వస్తుంది? ఆ బండలోని లేదా ఆ సందుల్లోని గాయములలో నుంచి స్రవిస్తున్నటువంటి నూనెను స్వీకరించగలిగిన విశ్వాసీ జీవితాన్ని దేవుడు ఎలా మార్చబోతున్నాడు, ఎలాంటి స్థితిలో ఉంచబోతున్నాడంటే, వారి యొక్క ఆశీర్వాదాలు పొంగి పొరలుతాయంట. తరతరాల వరకు అవి దీవెనలుగా మార్చబడతాయంట. ప్రియమైన వారులారా, 3 విషయాలు మనం తెలుసుకున్నాం. మొదటిది జీవజలము, రెండవది రక్తములో మన జీవితాన్ని శుద్ధి చేసుకోవడానికి రక్షణ ఇచ్చాడు,
మూడవది పరిశుద్ధాత్ముని మనకి తోడుగా పంపించాడు. నాలుగవది చూద్దాం ప్రియమైన వాళ్ళరా, నాలుగవది చూద్దాం ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. నాలుగవది ఏమని ఉందంటే 81వ కీర్తనలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. నాలుగవది 81వ కీర్తన 16వ వచనాన్ని దయచేసి మీలో ఎవరైనా చదవండి. 81వ కీర్తన 16వ వచనం త్వరగా. 81వ కీర్తన 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదును. ఇప్పుడేంటి ఆ సందుల్లో ఏముందండి? ఇంకోటి శ్రేష్టమైన తేనె ఉందంట. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు 4 కనబడుతున్నాయి మనకి. మొదటిదేంది? జీవజలము కనబడింది. బండ సందుల్లో ఏం కనబడాయండి? బండ సందుల్లోంచి ఎప్పుడు కనబడతాయి ఏంటి మనకి? బండగా ఉంటే కనబడతాయా? ఇప్పుడు బండ పగిలిపోయింది. బండలో ఏమున్నాయో మనకు కనబడుతున్నాయి. ఏమున్నాయి బండలో? జీవజలం ఉంది. బండలో రక్షణ ఉంది. బండలో ఏముందమ్మా? బండలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. బండలో ఇంకోటి ఏముంది? తేనె అంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా లేఖన భాగం మనకి, జుంటె తేనె దారల కంటే నీ వాక్యము నాకు మధురము. నీ వాక్యము నాకు దొరికినప్పుడు దాన్ని నేను ఎలా భుజిస్తానో తెలుసా? చాలా ఆత్రంగా భుజిస్తానని దావీదు మహారాజు చాలాసార్లు మాట్లాడతాడు. నీ వాక్యము నాకుంటే చాలయ్యా అంటే ఆ తేనె ఎలాంటిదంటే చాలా మధురమైనదంట. వాక్యము చాలా మధురమైనదంట. ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో మీకు నేను తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? విశ్వాసికి దేవుని యొక్క వాగ్దానం ఏంటో తెలుసా? ఇది 81వ కీర్తన 16వ వచనాన్ని ఈ విశ్వాసికి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం. ఇది విశ్వాసికి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటి చూడండి ఒకసారి. ఎలాంటి వాగ్దానం ఇచ్చాడు ఆయన? అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించుదును. ఎవరిని? నా గాయములలో తొంగి చూసి నా గాయములలో స్రవించినటువంటి వాటిని స్వీకరించినటువంటి విశ్వాసి జీవితంలో నేను జరిగించబోతున్నటువంటి సంఘటనలు ఇవి. ఎలాంటివి ఇవి? అతి శ్రేష్టమైన అని మాట్లాడాల దేవుడు. అతి శ్రేష్టమైన అంటే చాలా ప్రత్యేకమైన ఫుడ్ నీకు పెడతాడంట ఆయన. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకది వెలుగంట. అతి శ్రేష్టమైన తేనెతో నిన్ను, గోధుమలతో తేనెతో నిన్ను ఆయన తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్నాడట. ప్రియమైన వారలారా, సందుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ సమయంలో ఒక 4 విషయాలు మీకు నేను తేనె గురించి వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. వాక్యము తేనె అంటే, తేనె అనేది మధురమైనదట. తేనె అనేది ఏంటి? నీ వాక్యము నా పాదములకు దీపము అంటాడు. అంటే ఆ దీపము లేకపోతే నా జీవితం అంతా వెలుగుమయము. ఆ వాక్యమే లేకపోతే నా జీవితము అంధకారము. ఆ వాక్యమే లేకపోతే అంటే ఆ వెలుగే లేకపోతే నేను ఆ దరి చేరలేను. దాని అర్థం అదే. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. తేనె, ఈ తేనె ఎలాంటిది అనంటే కానాను వాస్తవ్యులకు ఇది మంచి బలమైన ఆహారం అంట. కానాను ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి వారికి బలమైన ఆహారం అంట. వారి యొక్క ఆహారంలో చాలా శ్రేష్టమైన ఆహారం అంట ఇది. అందుకనే దేవుడు వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పాలు తేనెలు ప్రవహించు దేశంలో నేను కూర్చుండబెడతానేను అంటాడు. వాగ్దానం ఇస్తాడు. శ్రేష్టమైన వాక్కును నేను నీతో మాట్లాడి కూర్చుండబెడతాను. దాని అర్థం అది. కాబట్టి ప్రియమైన వారలారా, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 6వ వచనంలో ఆ మాట ఉంది. ఏంటి? కనాను వాస్తవ్యుల ఆహారం అంటే ఇది. రెండవది తేనె అంటే సాతాను పైన విజయం అంట. ఏంటి? తేనె సాతాను పైన విజయం అంట. తేనె మధురమైనది కదా. సాతాను పైన విజయం ఎలాంటిది? న్యాయాధిపతుల గ్రంథములో మనము చూసినట్లయితే 14:8 మీరు తీయవలసిన అవసరం లేదు కాబట్టి తెలియపరుస్తున్నాను. ఇప్పుడు తన మధుర జీవితాన్ని నిర్మించుకోవడానికి న్యాయాధిపతుల్లో సంసోను తను వివాహం చేసుకోవడానికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక సాతాను అడ్డుపడింది. ఏంటి అది అంటే సింహము. సింహాన్ని ఏం చేశాడు సంసోను? దేవుని పరిశుద్ధాత్మతోటి శక్తి, పరిశుద్ధాత్ముడు దిగిరాగా వెంటనే ఏం చేశాడు? సింహాన్ని చీల్చివేశాడు. సింహాన్ని సాతాను చీల్చివేసి ప్రక్కన పడేసిన తర్వాత దేవుని వాక్యము ఎలా ఉంది? ఆ సాతానులో నుంచి దేవుని వాక్యాన్ని ఉద్భవింపజేశాడు దేవుడు. ఎలా ఉద్భవింపజేశాడు ఆయన?
తిరిగి మరలా వస్తూ ఉన్నప్పుడు చీల్చబడిన సాతాను సందుల్లో నుంచి ఏం కనబడిందండి? ఇప్పుడు తేనె కనబడింది. తేనె కనబడింది. సాతాను పైన విజయం అంట తేనె. 4వది చూద్దాం. తేనె కన్నులను ప్రకాశింపచేయునదంట. తేనె ఏం చేస్తుంది? కన్నులను ప్రకాశింపజేస్తుందంట. 1 సమూయేలు గ్రంథము 14:27 చదవలసిన అవసరం లేదు, కానీ మీకు నేను చాలా క్లుప్తంగా దీన్ని వివరిస్తాను. ముందుకు వెళ్తాను. నేను ఇంకొక సత్యాన్ని మీతో మాట్లాడాలి కాబట్టి. ఈ తేనె ఎలాంటిది అనంటే కన్నులను ప్రకాశింపజేయనదట. వాక్యము చదువుతూ ఉండగా నీ కన్నులు తెరవబడతాయి, నీ హృదయము తెరవబడుతుంది. వాక్యములోని సత్యాలు దేవుడు నీకు అర్థమయ్యేలాగా బోధిస్తాడు. నువ్వు వేస్ట్గా కూర్చొని మాట్లాడుతూ ఉన్నా, నువ్వు టీవీ ముందు కూర్చొని ఎన్ని వర్తమానాలు వింటున్నా వేస్ట్. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ వర్తమానాన్ని, ఈ మాటలు, బైబిల్ గ్రంథాన్ని తెరచి నువ్వు చదివినట్లయితే ఇప్పుడు నీకేం కనబడుతుంది? నీ కన్నులు తెరవబడతాయంట. అంటే కన్నులు తెరవబడ్డాయంటే దాని అర్థం ఏంటంటే అప్పుడు దాకా నేను చూడట్లేదా, అప్పుడు దాకా నాకేం కనబడట్లేదా అని కాదు దాని అర్థం. నువ్వు చేస్తున్నది, నువ్వు మాట్లాడుతున్నది, నువ్వు నిలుచున్న స్థలము, నువ్వు పడుకున్న స్థలము, నీ జీవితం ఎలాగుందో తేరి చూసుకుంటా. ఎస్, వాడిని మాట్లాడుతున్నానంటే నేను కరెక్ట్గా ఉన్నానా? ఆమెని కామెంట్ చేస్తున్నానంటే నేను కరెక్ట్గానే ఉన్నానా? కన్నులు తెరవబడడం, కన్నులు ప్రకాశిస్తాయట దేవుని వాక్యము చదువుతున్నప్పుడు. దేవుని వాక్యము చదువుతున్నప్పుడు ఇతరులను మనము విమర్శించే వారముగా ఉండమంట, సర్దుకొని పోతామంట ప్రతిదీ. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మన కన్నులు తెరవబడతాయంట, మన ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయంట. ఆ ఆత్మీయ నేత్రాలు తెరవబడిన తర్వాత ప్రతిదానికి మనకి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం అందిస్తాడంట. చాలే, మనం మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడడం? వ్యర్థం. ఏదైనా మనం చేయగలిగితే చేద్దాం, లేకపోతే సహకరిద్దాం. అంతేగాని ఇష్టానుసారంగా మనము మాట్లాడే వాళ్ళం కాదు, మాట్లాడలేమంట. ఈ కన్నులు తేనె ఉంటే, ఈ కన్నులు ఏంటి? తేనెను స్వీకరించిన తర్వాత ఏంటి? కన్నులు ప్రకాశమానముగా మారతాయంట. 5వ విషయాన్ని మీకు నేను తెలియపరుస్తాను. ఇంకోటి ఏంటంటే, ఈ తేనెను దేవుడు పెండ్లి కుమార్తె సంఘానికి ఆహారముగా ఇచ్చాడంట. ఏంటి? ఈ తేనె అంటే వాక్యాన్ని దేవుడు ఏం చేశాడు? పరమగీతాలు 4:11 ఆ మాట ఉంది. మరలా కీర్తన 19:10 ఆ మాట ఉంది. ప్రియమైన వారలారా, కీర్తన 19:10 కూడా ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఈ తేనె దేవుడు సంఘానికి ఇచ్చాడంట. అంటే సంఘము ఆయన దృష్టిలో ఏంటి? పెండ్లి కుమార్తె అంట. కాబట్టి వధువు కొరకు ఏమిచ్చాడంటే ఆయన వాక్యాన్ని ఇచ్చాడంట. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయంలో, జీవజలముతో దాహం తీర్చుకొని ఆయన రక్తముతో పాప పరిహారము నుండి నూనె చేత అభిషేకించబడి తేనెతో పోషించబడుచున్న వారే ఇప్పుడు ఎవరండి? ఎవరు? ఎగిరే పావురము. బండ సందుల్లో నుంచి స్రవించినటువంటి ఈ 4 పదార్థాలు స్వీకరించినటువంటి వారే ఎగిరే పావురం అంట. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, నీవు ఏ మతస్థుడువైనా, ఏ కులస్థుడువైనా, ఏ వర్గానికి చెందిన వాడివైనా, ఏ డినామినేషన్కి చెందిన వాడివైనా, ఈ 4 అనుభవాలు నీకు లేకపోతే, ఈ 4 సత్యాలు నీ జీవితంలో నువ్వు స్వీకరించలేకపోతే నువ్వు ఎగిరే పావురముగా ఉండలేవు. నువ్వు ఎగిరిపోయే పావురముగా ఉండలేవు. ఈ 4 విషయాలు చదువుదామా? చదవబడిన లేఖన భాగంలో ఒక మాట రాయబడి ఉంది. బండ సందులలో ఎగురు నా పావురమా, బండ సందులలో ఎగురు నా పావురమా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? బండ చీల్చబడింది, బండలో ఏమైనా సందులు వచ్చాయి, గాయములో నుంచి స్రవించినటువంటి ఈ 4 నువ్వు స్వీకరించలేకపోతే నువ్వు ఎగరలేవు అని దేవుని ఒక సందేశాన్ని దినమున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ 4 నువ్వు కానీ స్వీకరించలేకపోతే నీవు దేవుని సన్నిధికి ఎగిరి వెళ్ళలేవు. ఆయన రాకడలో నువ్వు ఎత్తబడలేవు. సంఘముతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఏమని మాట్లాడుతున్నాడు? సంఘానికి ఏమి ఇచ్చాడండి? పెళ్లి కుమార్తెకు అనగా సంఘానికి ఏమి ఇచ్చాడు? ఆహారాన్ని ఇచ్చాడంట. ఆహారం ఏంటి? తేనె. నువ్వు ఎప్పుడు వాక్యము, నువ్వు మాట్లాడితే వాక్యమే, నువ్వు వింటే వాక్యమే, నువ్వు చెప్తే వాక్యమే ఉండాలి. అంతేగాని ముచ్చట్లు ఉండకూడదు. నీకు ఏముండాలి? ఇప్పుడు సంఘానికి దేవుడు ఏమిచ్చాడు? శ్రేష్టమైన గోధుమలు, శ్రేష్టమైన తేనెను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ శ్రేష్టమైన తేనె
దినదినము మనము భుజిస్తూ ఉంటే, దినదినము మనము అనుసరిస్తూ ఉంటే, దినదినము మనం దాన్ని ఆస్వాదిస్తూ ఉంటే ఇప్పుడు ఎలాగైపోతాం? తేనె ద్వారా ఏమైపోతాం? బలమైనటువంటి శక్తి మనలోకి ఆహ్వానించబడుతుంది. బలమైన శక్తిని మనం పొందుకున్న తర్వాత ఇప్పుడు ఏమవుతాం? ఎగిరి వెళ్ళడానికి, అనగా ఆయన రాకడ కడబూర శబ్దము మ్రోగగా ఎవరికి వినపడుతుంది? ఆ శబ్దం బలము కలిగిన వారికి వినపడుతుంది. ఎగరగలిగిన సామర్థ్యం ఉన్న వారికి మాత్రమే వినపడుతుంది. ఎగరడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ స్వరము వినబడుతుంది. ఆ స్వరము వినబడిన తర్వాత ఆటోమేటిక్గా ఎగరడానికి శక్తి ఉంటుంది. కానీ ఆ స్వరం వినబడినా ఎగరలేకపోయావంటే నీలో లోపం ఉంది. ఏంటి లోపం అంటే? బండ సందులు నువ్వు చూడలేకపోతున్నావు. బండ సందుల్లో స్రవించినటువంటి నాలుగిటిని నువ్వు స్వీకరించలేకపోయావు. బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఇద్దరు కనబడతారు మనకి. వారిద్దరు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళారండి? సిద్ధపడ్డారు. వారిద్దరు సిద్ధపడ్డారు. వారిలో ఏదైనా లోపం ఉందా? పెండ్లి కుమారుని రాకడ కొరకు వారిద్దరు సిద్ధపడ్డారు. రాకడ వస్తుందని వాళ్ళిద్దరికీ తెలుసు. రాకడలో ఎత్తపడాలనే ఆసక్తి వారిలో ఉంది. రాకడలో ఆయనతో కలుసుకోవాలనే ఆసక్తి ఇద్దరిలో ఉంది. ఇద్దరు సిద్ధపడి కూర్చున్నారు. కానీ ఎంతమంది ఎత్తబడ్డారండి? ఆ 10 మందిలో 2 బ్యాచ్లు కనబడతాయి. మిగతా 5 మంది ఎందుకు ఎత్తబడలేదు? సిద్ధులలో ఏం లేదు? నూనె లేదు. ఏముంది? తేనె తిన్నారు. బాగానే తిన్నారు. ఇష్ట ప్రకారంగా తిన్నారు తేనె. రక్తములో బట్టలు ఉతుక్కున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? జీవజలాన్ని తాగారు. జీవించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడేం లేదు వాళ్ళలో? నూనె లేదు. పరిశుద్ధాత్ముడు లేడు. జాగ్రత్త. హేళన చేసావనుకో పరిశుద్ధాత్ముని, పాప క్షమాపణ లేదంట. దేవుని లేఖన భాగం తెలియపరుస్తుంది. నా మాట కాదు ఇది. పరిశుద్ధాత్ముని గురించి నువ్వు ఒక్క మాట మాట్లాడినా, ఒకప్పుడు తెలియనప్పుడు నేను మాట్లాడాను పరిశుద్ధాత్మ దేవుని గురించి. ఒకప్పుడు నేను మాట్లాడాను పరిశుద్ధాత్మ దేవుని గురించి. నాకు తెలియదు. నా బ్యాక్గ్రౌండ్ బ్యాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్. నా సహవాసం అలా లేదు. నేను మాట్లాడాను. ఎందుకు వాళ్ళు అట్లా ఎగురుతున్నారు? ఎందుకు వాళ్ళు అలా అరుస్తున్నారు? హేళన చేసేవాడు. నవ్వు వచ్చేది నాకు అక్కడ కూర్చుంటే. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సంధించాడో నేను ఆ విషయం గురించి ఏడ్చి ప్రార్థన చేశాను. ప్రభా, పరిశుద్ధాత్మ దేవా నన్ను తాకవా అని అడిగినప్పుడు అనేక సంవత్సరాలు నేను ప్రార్థనలో ఉన్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకిన తర్వాత నేనే చాలా విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాను. నేనే చాలా విచిత్రంగా ఆరాధించడం మొదలుపెట్టాను. ఇది నా ఆరాధనేనా? ఇది నా జీవితమేనా? నా జీవితము నాకు పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు మొత్తము కలిగి ఉన్న, రక్షణ ఉన్న, జీవజలాన్ని స్వీకరించిన, ఇప్పుడు నువ్వు ఏంటి తేనె పుష్టిగా స్వీకరించిన, వాక్యాన్ని గైకొన్న నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండకపోతే, పరిశుద్ధాత్మ అనుభవము నీకు లేకపోతే విడిచిపెట్టబడతావు. ఆ సిద్ధులలో ఏం లేదండి? నూనె లేదు. పరిశుద్ధాత్మ అంత సిద్ధపాటు ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు లేడు నీలో. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఉండాలి నీలో? వివేచన ఆత్మను ఇస్తాడు ఆయన నీకు. నువ్వు చేయబోయేది తప్పు అని నిన్ను గద్దిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మాట్లాడుతూ ఏమంటా అంటే ఈ మాట నేను మాట్లాడకుండా ఉండాల్సింది. తర్వాత బాధపడతాం కదా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత. అవునా? అయ్యయ్యో నేను ఈ మాట మాట్లాడాను అంట. అదే పరిశుద్ధాత్ముడు నీలో కార్యము జరిగించేది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పిస్తాడంట. నువ్వు చేసిన పనికి పశ్చాత్తాప పడేటట్లుగా చేస్తాడంట. ఇది మంచిదా, ఇది చెడుదా, ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా అని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడతాడంట. నీ హృదయాన్ని తెరుస్తాడంట. వివేచన ఆత్మనిస్తాడంట పరిశుద్ధాత్మ దేవుడు. చాలామంది దుడుకుగా ఏదైనా చేసేసినా కానీ వెంటనే తర్వాత ఇంటికి వెళ్ళి బాధపడుతూ ఉంటారు. బాధపడుతూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ వానిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని దాని అర్థం. ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మనం ఏమైపోతామండి? విడిచిపెట్టబడతాం. మనం ఎన్ని చేసినా, మనం ఎంత డబ్బులు సంఘానికి ఇచ్చినా, ఎంత బాగా పాడినా, ఎన్ని కార్యక్రమములు సంఘంలో చేసినా పరిశుద్ధాత్ముడు లేకపోతే ఎగరలేవంటాను. ఏంటి ఎగరడానికి ఏం కావాలి? నూనెలో వెలగడానికి ఏం ఉండాలి? స్విచ్ చేయకపోతే, కరెంట్ ఉత్పత్తి లేకపోతే బల్బు చేసుకున్నా, ఈ ల్యాంపులు చేసుకున్నా మనం అలాగే కూర్చొని ఉండాలి. ఇన్ని ఫ్యాన్లు వేసుకున్నాం,
ఈ ఫ్యాన్లకన్నిటికీ ఏమవ్వాలి? పవర్ సప్లై అవ్వాలి. పవర్ సప్లై లేదనుకోండి ఏమైపోద్ది? ఈ పవర్ సప్లై ఏ పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీలోకి వస్తాడో నువ్వు బలము పొంది తేనెని సమృద్ధిగా, వాక్యాన్ని సమృద్ధిగా ప్రతి ఆదివారము, ప్రతి గురువారము, ప్రతి శుక్రవారము, లేదా నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రతిరోజు వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా చదివి బాగా తృప్తిగా వాక్యాన్ని భుజించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నిన్నేం చేస్తాడండి? ఎలా తీసుకెళ్తాడండి? అలా ఎగురుకుంటా వెళ్ళిపోతా. ఆయన బోర శబ్దము మ్రోగగానే ఇప్పుడు ఎగరాలనుకున్నారు వీళ్ళు కూడా. వెళ్ళిపోవాలి, ఎదుర్కోవాలి పరిశుద్ధాత్మని అనుకున్నారు. ఎవరిని? ప్రియుడైన క్రీస్తుని వారు సిద్ధపడి వచ్చారు, కానీ వారిలో ఒక లోపం ఉంది. ఏంటి ఆ లోపం? పరిశుద్ధాత్ముడు లేడు కాబట్టి వారు విడిచిపెట్టబడ్డారు. సమృద్ధిగా అన్ని కలిగి ఉన్నారు కాబట్టి వారు సిద్ధపడిన కన్యకల వలె వెళ్ళిపోయారు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వార్లరా. ఈ సమయంలో ఇంకొక మాటను కూడా మనము క్లుప్తంగా ఒక 5 నిమిషాల్లో మాట్లాడుకొని నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటి ఆ మాట అంటే 14వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది కదా, చదవబడినటువంటి లేఖన భాగంలో, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. ఈ రెండవ మాటను కూడా చాలా క్లుప్తంగా మీకు వివరిస్తా. పేటు బీటులు ఆశ్రయించు నా పావురమా అని లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది కదా. దయచేసి చాలా క్లుప్తంగా ఈ మాటలు నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను ఈ వారంలో. అయితే ప్రియమైన వార్లరా, పేటు బీటలను ఆశ్రయించుట అంటే ఏంటంటే బండ సందులలో ఎగురు పావురమనగా ఎవరండి? యేసుక్రీస్తు గాయములలో భద్రపరచబడినటువంటి సంఘము. ఏంటి? బండ సందులలో ఎగురున్న పావురము అంటే ఏంటంటే యేసుక్రీస్తు యొక్క గాయములలో లేదా సందులలో భద్రపరచబడినటువంటి సంఘం అంట. అయితే ఏముంటాయి బండ సందులలో? బండ సందుల్లో ఏముంటాయి? పగుళ్ళు ఉంటాయి, బ్రద్దలు ఉంటాయి. అయితే ఇప్పుడు పావురం ఎక్కడి నుంచి ఎగరాలండి? పావురం ఎక్కడి నుంచి ఎగరాలి? ఈ సందుల్లో నుంచి ఎగురుతుంది. అయితే పావురము ఎందుకు ఈ సందుల్లో నివాసం ఉంటుందంటే పావుర నివాస స్థలమే సందులంట, ఎత్తైన ప్రదేశాలంట. ప్రియమైన వర్లరా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో ఈ సందుల్లో జీవించినప్పుడు ఆ పావురము ఎవరికి కనపడకుండా లోపలికి వెళ్ళి జీవిస్తూ ఉన్నప్పుడు ఈ పావురము చాలా సురక్షితంగా జీవిస్తుందంట. ఎలాంటి సురక్షితంగా జీవిస్తుంది? శత్రువుకి కనబడకుండా. పిల్లులు, కుక్కలు, ఇంకా జంతువులు, వాటిని వేటాడే జంతువులు ఉంటాయి కాబట్టి వాటికి కనబడకుండా ఇది ఎక్కడుందండి? బండ సందులలో దాగి ఉంటదంట, చీల్చబడిన బండ సందుల్లో ఉంటదంట. కాబట్టి ఇప్పుడు బండ సందుల్లో ఏముందండి? శ్రేష్టమైనటువంటి భోజనం ఉంది, శ్రేష్టమైనటువంటి పరిశుద్ధాత్ముడున్నాడు, శ్రేష్టమైనటువంటి విలువైన రక్తం ఉంది, శ్రేష్టమైనటువంటి జీవ జలం ఉంది. ఇవన్నీ సేవిస్తూ బండ సందుల్లో పావురము దాగి ఉంటదంట. ఇప్పుడు పావురానికి బండ సందుల్లో నుంచి బయటికి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సంఘము కూడా యేసుక్రీస్తు వారి యొక్క శరీరములో దాచబడి ఉన్నంత కాలము సంఘానికి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు, క్రైస్తవ విశ్వాసికి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండవు. నువ్వు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి బయటికి వెళ్తావో, దేవుని మందిరంలో కూర్చుండడానికి ఇష్టపడకుండా ఉంటావో, దేవునితో సహవాసము చేయడానికి ఇష్టపడకుండా బయటికి వెళ్ళిపోతావో, శ్రమ, ఆపద. బండ సందులలో ఏముందండి? పేటు బీటులలో ఏమున్నాయి? సందులు ఉన్నాయి. ఆ సందుల్లో నీకేముంది? సురక్షితంగా జీవించడానికి అవకాశం ఉందంట. ప్రియమైన వర్లరా, జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయంలో నేను వాక్యాన్ని ముగించబోతున్నాను. ఒకవేళ దేవుడు తన చిత్తమైతే ఈ పేటు బీటులను ఆశ్రయించే దాని గురించి కంటిన్యూ చేద్దాం మరలా మనము. అయితే ఈరోజు మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. నిజంగా మనము దేవుని రాకడలో ఎత్తబడే క్రైస్తవ సంఘముగా సిద్ధపడి ఉన్నామా? ఆయన రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తున్నామా? ఆయన ప్రేమను మనము తృణీకరిస్తూ ఉన్నామా? ఆయన గాయములలో నుంచి స్రవించినటువంటి ఆ యొక్క 4 అమృతమైనటువంటి వాటిని మనము స్వీకరించాం, సేవించాం, బలపరచబడ్డాం. ఇప్పుడు ఎక్కడ ఉండాలి మనము? పేటు బీటులలో మనం ఉండాలి. ఇప్పుడు సంఘం ఎక్కడ ఉండాలి? సంఘము ప్రార్థనలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? సురక్షితమైన స్థానం ఎక్కడ? ఇది సంఘములో ప్రార్థన జరగాలి. ఈ ప్రార్థనలో నువ్వు బలపరచబడాలి.
ఈ ప్రార్థనలో వాక్యం అనే ఆహారాన్ని భుజించాలి. ఈ ప్రార్థనలో దినదినము నిన్ను నీవు ఎలా చేసుకోవాలి? రెక్టిఫై చేసుకోవాలి. నీలో ఉన్న ప్రతి ప్రాబ్లము ఇక్కడే సాల్వ్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? బండ పేటు బీటులలో నువ్వు ఉన్నప్పుడు ఒక స్వరము నీకు వినబడుతుంది. ఆ స్వరము వినబడగానే, ఆ స్వరము ఎవరిది? ప్రియుని స్వరము. దాచబడి ఉండాలి సంఘము. దాచబడి ఉన్న సంఘము దాక్కొని చక్కగా భోజనం దొరకకుండా తినేసి నిద్రపోవడం కాదు. ఏం చేయాలి? ఇప్పుడు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి సిద్ధపాటుతో సంఘము జీవించాలంట. పేటు బీటల గురించి నెక్స్ట్ వీక్లో మనం మాట్లాడుకుందాం. ప్రియమైన వర్లరా, వాక్యాన్ని ముగించబోతున్నాను. ఈరోజు మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మనము పరిశుద్ధాత్మ దేవుని విసర్జించే వారముగా ఉన్నామా? వాక్యాన్ని విసర్జించే వారముగా ఉన్నామా? వాక్యము లోతుల్లోకి మనం వెళ్ళలేని స్థితిలో ఉన్నామా? ఎలాంటి స్థితిలో ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. తలలో వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రార్థనలో మనం అందరం ఒకసారి ఆయన వైపు చూద్దాం. ఆయన చీల్చబడిన బండగా ఉన్నాడు. చీల్చబడిన బండ చీల్చబడినది కాబట్టే ఆ బండ సందులలో నుంచి ఏమొచ్చింది? నీ కొరకు గాయములు వచ్చాయి. ఆ గాయముల్లో నుంచి ఏం కనబడుతున్నాయి నీకు? ఆయన రక్తము కనబడుతుంది. ఆయన రక్తములో నుంచి నీకేం కనబడుతుంది? జీవజలము కనబడుతుంది. ఆ జీవజలము తాగిన నీళ్ళకి ఏం రాబోతుంది? బండలో నుంచి ఇంకోటి, పరిశుద్ధాత్మని నువ్వు స్వీకరించాలి. పరిశుద్ధాత్మని స్వీకరించి నువ్వు పుష్టిగా ఆహారాన్ని భుజిస్తూ ఎగరడానికి సిద్ధంగా ఉండాలి. ఈ 4 నీలో లేకపోతే ఎగరలేవు, ఎగిరిపోతావు. ఎగరలేవు, విడిచిపెట్టబడతావు. ఆ విడిచిపెట్టబడడం అనేది ఎంత ఘోరమైనటువంటి సంఘటనో ఒకసారి మనము యోచిస్తే, ఈరోజే రక్షణ దినము, నేడే అనుకూల సమయము. ఆయన సన్నిధిలో సిద్ధపడతాం. ఇప్పటి వరకు సంఘములో ఆషామాషిగా జీవిస్తే, సంఘము వాక్యములో అలాగే మనకు కాదులే అని మనము జీవిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మని గురించి ఒకవేళ తృణీకార స్వభావంతో మనం మాట్లాడితే, ఇవన్నీ కలిగి ఉన్న సిద్ధపాటు మనలో లేకపోతే విడిచిపెట్టబడతాం. విడిచిపెట్టబడితే ఈ లోకంలో శ్రమలు ఎలా ఉండబోతున్నాయంటే భయంకరమైన శ్రమలు. ఎలాంటి శ్రమల్లో నువ్వు పాల్గొనబోతున్నావంటే, నీ కళ్ళ ముందు జరుగుతున్న దాన్ని కూడా అన్యాయాన్ని నువ్వు చూస్తూ అలాగే మౌనముగా ఉండవలసిందే. నీ తరఫున మాట్లాడేవాడు ఉండడు, నీ తరఫున వాదించేవాడు ఉండడు, నీకు సపోర్ట్ చేసేవాడు ఉండడు. చాలా ఘోరమైన స్థితిలోకి నీవు, నీ కుటుంబము నెట్టివేయబడుతుంది. జాగ్రత్త కలిగి ప్రార్థనలో మనమందరం ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం, ఆ రీతిగా కళ్ళు మూసుకుందాం. ప్రేమ ఎంత మధురమో పావురమా, నీ మనసు ఎంత నిర్మలమో, జిందితేనే తారకన్నా మంచి గోధుమకన్నా, జిందితేనే తారకన్నా మంచి గోధుమకన్నా. ప్రేమ మధురమో, నీ మనసు నిర్మలమో.